లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 40-41 వచనాలు చదువుకుంటే, మరియమాత జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు 100 వచనాలు పలికింది. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు ఆనందముచ్చే గంతులు వేసెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మందస్సం వస్తుందని అక్కడ ఎవరు డాన్స్ చేశారు? దావీదు. మందస్సం అయినట్టు మరియ తల్లి వచ్చిందని ఇక్కడ ఎవరు డాన్స్ చేస్తున్నారు? గర్భంలో ఉండేనండి. ఎవరు? బాప్తిస్మా యోహాను గారు. చూడండి ప్రియులారా, మరియమాత ముమ్మాటికి దేవుని యొక్క మందస్సం, ముమ్మాటికి దేవుని యొక్క మందస్సం అని తెలుసుకోవటానికి ఈ ఆధారాలు చాలవా? ఈ ఆధారాలు చాలవా? ప్రియులారా, ఎలిజబెత్తమ్మ పలుకుతుంది చివరిగా. ఏమంటుంది? లూకాసు వార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు, నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను? నీ 100 వచనం నా చెవిని సోకని నా గర్భమందలి శిశువు ఆనందముచ్చే డాన్స్ వేశాడు, ఆనందముచ్చే గంతులు వేశాడు. జాగ్రత్తగా వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథము సమూయేలు 2వ గ్రంథములో 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుంటే ఏం జరిగింది? అక్కడ మందస్సాన్ని తీసుకొని వస్తున్నారు. మందస్సం ఏ విధముగా వస్తుంది? కొండల మీద, పర్వతముల మీదుగా వెళుతున్నారు. మరియ తల్లి కూడా పర్వత పట్టణమనగలిగినటువంటి ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళారు. రెండవది, దావీదు భయపడ్డాడు మందస్సాన్ని తన ఇంటి తెచ్చుకోవడానికి ప్రారంభంలో. ఎలిజబెత్తమ్మ ఏమంటుంది? నా ప్రభువు తల్లి నా యుద్ధకు వచ్చిందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. మందస్సము కారణముగా ఒబేదెదోము తన కుటుంబం 3 నెలలు మాత్రం మందస్సం ఉంది. కానీ దేవుడు మందస్సము కారణంగా ఒబేదెదోమును తన ఇంటినంతటిని కూడా ఏం చేశాడు? దీవించాడు. ఇక్కడ మరియ తల్లి ఎలిజబెత్తమ్మతో 3 నెలలు మాత్రమే ఉంది. మా యొక్క మరియ తల్లి, నూతన మందస్సమైన మరియ తల్లి కారణముగా దేవుడు ఎలిజబెత్తమ్మని, తన కుటుంబం, తన బిడ్డడైనటువంటి బాప్తిస్మ యోహానుని దీవించాడు. అర్థమవుతుందా? ఆనందంతో నాట్యం చేశాడు అక్కడ దావీదు. ఇక్కడ బాప్తిస్మ యోహాను గారు ఆనందముతో నాట్యము చేస్తున్నారు. ప్రియులారా, మరియ తల్లి దేవుని యొక్క మందస్సం అని చెప్పటానికి ఇంకేం ఆధారాలు కావాలి మనకి? సుస్పష్టంగా చెప్తున్నారు. కాబట్టే మనం దేవమాత ప్రార్థనలో మరియ తల్లిని వాగ్దత్తం యొక్క పెట్టె, నూతన భాష వాగ్దత్తం యొక్క మందస్సమ, దేవుడు వాగ్దానము చేసిన మందస్సం, నూతన మందస్సం మరియ తల్లి.